నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్. సిలిండర్ ధరల పెంపుపై తంగళ్లపల్లి మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. రైతు చికెన్ మార్కెట్ షాప్ను ప్రారంభించిన బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చక్రపాణి. రాష్ట్ర స్థాయి రజనీశ్రీ సాహిత్య పురస్కారానికి ఎంపికైన ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్. సిరిసిల్లలో కోటి సూర్య నమస్కారాలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమానికి ఉచిత యోగా శిక్షణ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన యోగా శిక్షకులు ఎలిగేటి కృష్ణ. తుది దశకు చేరుకున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. ఈరోజు గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఇప్పటి వరకు కేంద్రంలో ఎంత ధాన్యం సేకరించారు, ఎంతవరకు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేశారనే వివరాలను కొనుగోలు కేంద్రం నిర్వాహకులను కలెక్టర్ ఆరా తీయగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ తుది దశకు చేరుకుందని, తూకం వేసిన బస్తాలను మిల్లుకు వాహనాల ద్వారా తరలిస్తున్నామని కలెక్టర్కు వివరించారు. తూకం వేసిన బస్తాలను జాప్యం చేయకుండా కొనుగోలు కేంద్రాల నుండి తరలించాలని కలెక్టర్ సూచించారు. ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియపై ఆరా తీశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ముందుగానే టార్పాలిన్లు సరిపడా అందుబాటులో పెట్టుకోవడం ద్వారా వర్షాలకు ధాన్యం తడవకుండా ఉంటుందని అన్నారు. కొనుగోలు కేంద్రాల నుండి మిల్లుకు తరలించిన అనంతరం మిల్లులో అన్లోడింగ్ వేగవంతం చేసేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. సన్న రకాల సాగుపై దృష్టి సారించాలని రైతులను కోరారు. తనిఖీలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొమిరిశెట్టి విజయ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, వ్యవసాయ అధికారిని అఫ్జల్ బేగం, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు ఉన్నారు. మోడీ కాళ్లు పడతారో మెడలు వంచుతారో రైతులను ఆదుకోండి అంటూ బీజేపీ నాయకులకు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హితవు పలికారు. ఈరోజు తంగళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే కుట్రకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య బ్రతుకుని మరింత కష్టతరం చేసే కుట్రకు బీజేపీ ప్రభుత్వం తెరలేపిందన్నారు. రైతులను నట్టేట ముంచుతూ రైతుగోస పేరిట బీజేపీ భరోసా కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ నిర్వహించడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, మండల సర్పంచ్లు, మార్కెట్ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశంలో సామాన్యుని బ్రతుకును చాలా కష్టతరం చేసే రీతిలో మోడీ ప్రభుత్వం ఒకవైపు మొదటితో వెక్కిరిస్తూ నోటితో నవ్విన చందంగా సామాన్యుని బ్రతుకును భారం చేస్తూ పెట్రోల్, డీజిల్ ధరలను ఏ విధంగా పెంచి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే దిశగా ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ దాన్ని మరలించడానికి, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇవాళ బీజేపీ రాష్ట్రంలో రైతు గోసా, బీజేపీ భరోసా అనే ఒక కార్యక్రమం చేపట్టింది. అలా రైతుల గురించి కాంగ్రెస్ పార్టీ బీజేపీ దగ్గరనో బీఆర్ఎస్ దగ్గరనో పాఠాలు నేర్చుకునే స్థితిలో లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి అయింది తడవుగా రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది వాస్తవం కాదా అని నేను అంటున్నా. అదే మాదిరిగా అప్పుల కుప్పల్లో, అప్పుల ఊబిలో ఇరుక్కొని పోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రైతులను కాపాడాలి, వారిని ఈ సమాజంలో తలెత్తుకుని తిరిగేలా చేయాలి,
వ్యవసాయం దండగా కాదు పండగ మార్చాలన్న ఉద్దేశం కొద్దీ ఆ రోజు రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టింది కూడా ఇలా రాజశేఖర్ రెడ్డి గారి వల్ల. అదే స్థితిలో ఐకేపీ సెంటర్ల ద్వారా కూడా వడ్లు కొనుగోలు చేపట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ. ఎందుకంటే రైతుకు గిట్టుబాటు ధర అందాలి, ఇవాళ రైతులు దళారుల చేతుల్లో మోసపోకూడదని చెప్పి ఇటువంటి అనేక పథకాలు, బృహత్తరమైన పథకాలు రైతుకు వెన్నంటే విధంగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇవాళ. అదే మాదిరిగా ఈ రోజు కూడా యనుమల రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాల బీఆర్ఎస్ యొక్క దుష్ట దురహంకార అవినీతి పరిపాలనను చూసిన తర్వాత ఇలా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏరుకోరు చేసుకున్నారు. ఇవాళ ఎలక్షన్ల ముందు అనేకమైన హామీలు ఇచ్చినాం, మేము 6 గ్యారెంటీలు ఇచ్చినాం. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించి అప్పుల ఊబిలో నెట్టినప్పటికి కూడా ఏ ఒక్క మాటను కూడా తప్పకుండా వచ్చిందే తడవుగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన ఇవాళ. ఐకేపీ సెంటర్ల ద్వారా, ట్యాక్స్ల ద్వారా ఆ రోజు రైతులను నట్టేట ముంచి నడి బజార్లో ఇవాళ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం క్వింటాలకు 12 నుంచి 15 కిలోలు కోతలు పెడితే ఇవాళ ఐకేపీ సెంటర్ల ద్వారా మహిళా సంఘాలకు ఇచ్చి ఇవాళ బస్తాకు బస్తానే తీసుకుని పండించిన పంటను అమ్మగానే 3 నుంచి 5 రోజుల్లోనే డబ్బులు వేస్తున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇవన్నీ జరుగుతుంటే ఇలా బీజేపీ పార్టీ ఒకవైపు, బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు అనేకమైన ఆటుపోట్లకు గురవుతూనే అష్ట కష్టాలకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పండించిన ప్రతి గింజను కూడా కొనే దిశగా ప్రభుత్వం ఇలా చర్యలు చేపట్టింది. కానీ వాళ్ళు దీన్ని రాజకీయం చేసే దిశగా ఈ పార్టీలు ఇవాళ 2, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఇవి 2 కూడా ఒకటే ఇవాళ రైతుల పైన ముసలి కన్నీరు కారుస్తున్నాయి. ఇవాళ వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కడ కనబడలే. ఇవాళ రైతులు హాయిగా మంచిగా పంట నమ్ముకుంటుంటే వాళ్ళకి ఇలా అనేకమైన కష్టాలు కనబడుతున్నాయి. ఇలా బీజేపీ నాయకులకు అందరికీ కూడా నేను ఒకటే సవాలు విసురుతున్నా, అయ్యా రైతులకు పార్టీలు లేవు, రైతులకు రాజకీయ రంగు పులమకండి. మీరు రైతులను బాగా కోరుకున్నట్టయితే ఇలా బీజేపీ నాయకులు ఏదైతే రైతు కోసా బీజేపీ భరోసా చేపడుతున్నారో ఇక్కడ ఉన్న మీ 8 మంది ఎంపీలు పోయి మోడీ కాళ్లు పట్టుకుంటారా, మోడీ మెడలు వంచుతారా, ఈ ప్రాంతానికి రావాల్సిన యూరియాను సకాలంలో వచ్చే ఏర్పాట్లు చేయండి. మీరు పోయినసారి యూరియా కొరత అంతా కూడా మీ యొక్క నిర్వాహకం వల్లనే ఏర్పడేది. వాళ్ళ ఇంకోటి మోడీ గారిని అడగండి. మీరు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇంచుమించు 96 లక్షల మెట్రిక్ టన్నుల వరిని దక్షిణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతం ఉత్పత్తి చేస్తుంటే మీరు కొంటుంది ఎంత? 40 లక్షల మెట్రిక్ టన్నులు కొంటారు. మరి ఈ వివక్ష తెలంగాణ ప్రాంతం పైన కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి ఎందుకు వహిస్తుందని చెప్పి మోడీ గారిని అడగండి. అలా ఉత్తర భారతంలో పండించిన ప్రతి గోధుమ గింజను ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొంటుంది. ఇవాళ మరి తెలంగాణ ప్రాంతంలో మాకున్న వనరుల ద్వారా గాని, ఇక్కడ ఉన్న వాతావరణం ద్వారా గాని మా రైతులు పండించేది ఇలా వరి పంట. ఆ వరి పంటను ప్రతి గింజ కూడా కొనేటట్టు మీరు మోడీ దగ్గర మోకరిల్తారా, మోడీ మెడలు వంచుతారా? ఆ విధంగా చర్యలు చేపట్టండి అని చెప్పి నేను మాకు విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాదు ఇవాళ ఈ రాష్ట్రంలో మొక్కజొన్నలు పండిస్తున్నారు రైతులు, అదే మాదిరిగా జొన్నలు పండిస్తున్నారు రైతులు. కానీ మీరు ఇలా ముసలి కన్నీరు గారుస్తున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక్క మొక్కజొన్నను కొన్నది, ఒక ఇత్తు మొక్కజొన్నను కొంటలేదు, ఒక ఇత్తు జొన్నను కొట్టలేదు. ఇలా ఏది ఏమైనా పడుకున్నా, మీరు కొనకున్నా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మొక్కలను మేము కొంటున్నాం, జొన్నలను మేము కొంటున్నాం. ఇలా మీరు మాత్రం తెలంగాణ రైతులకు మొండి చేయి చూస్తుంది. ఇవాళ ఈ వివక్ష గురించి ముందుగా మీరు మోడీ గారిని అడగండి, మీ బీజేపీ అధిష్టానాన్ని అడిగిన తర్వాత తెలంగాణ రైతుల దగ్గరికి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏమన్నా మీకు సాయం చేస్తలేదో దానిపైన అడగండి. అలా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం తక్కువ చేసిందని ఇవాళ నేను అడుగుతున్నా. మీరు ఇవాళ మీరు పండించే పంటకు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చినందుక, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినందుక, గత ప్రభుత్వం పెట్టిన రైతు భరోసా బకాయిలను మేము ఇచ్చినందుక, పండించిన పంటకు గిట్టుబాటు ధర చెల్లిస్తూనే 3 నుంచి 5 రోజుల లోపల మేము డబ్బులు వేస్తున్నందుక మీ యాత్ర అని నేను అడుగుతుంది. ఇవాళ
వీటన్నిటికీ ముందుగా మీరు సమాధానాలు చెప్పండి. ఇవాళ ఇక్కడ ఇన్ని పరిస్థితులు కేవలం సిరిసిల్ల జిల్లాలో ఇంచుమించు 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి జరుగుతుంది. ఇవాళ ఆ వరి ఉత్పత్తిలో ఇంచుమించు 3 లక్షల మెట్రిక్ టన్నులు ఇలా ఈ యొక్క సిరిసిల్లలోని మా యొక్క యంత్రాంగం కొనుగోలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. అలా ఇక్కడ అనేకమైన ఎండలు కొడుతున్నాయి. అలా 46 నుంచి 51 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఉంటే మరి అమాలీల కొరత ఏర్పడితే వాళ్ళు కూడా మనుషులే. ఇవ్వాల అతివృష్టి వల్లనో అకాల వర్షాల వల్లనో కొంతమేర దెబ్బతింటే దానిపైన రాజకీయ రంగు ములిపి ఇలా మీరు ధర్నాలు చేసే కార్యక్రమం చేశారు. రైతులు ఎవరు మీకు బాధటగా లేరు. కేవలం మీ పార్టీ కార్యకర్తలతోని కొంత అయోమయాన్ని గురి చేయాలని చెప్పి ఇలా మీ రాజకీయ కార్యకర్తలు మీ యొక్క ఉనికి కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. ఇవాళ దయచేసి నేను రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వారి ఉచ్చులో గాని వారి ఊబిలో గాని పడకండి. ఇవాళ ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని రైతుల పట్ల ప్రేమ ఉన్న పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇవాళ ఆ రోజు ఎవరు మర్చిపోలే, ఇలా బీజేపీ పార్టీ నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను ఆగం చేసి ఇలా మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వకుండా దళాల చేతుల్లో పెట్టాలని చెప్పి నల్ల చట్టాలు తీసుకొస్తే ఆ రోజు ఢిల్లీని దిగ్బంధం చేసింది రైతులు కాదా, రాహుల్ గాంధీ గారు కాదా అని చెప్పి నేను అడుగుతుంది. అలా రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీకి లేదు. రైతులంటేనే కాంగ్రెస్ పార్టీ దళిత బడుగు బలహీన వర్గాలకు ఇవాళ అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పి చెప్తూనే నిన్న అకాల వర్షం వల్ల ఇంచుమించు 70 నుంచి 75% వరి కొనుగోలు జరిగిన ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో అక్కడక్కడ 10%, 20% జరగకుంటే తడిసిన ధాన్యాన్ని గాని మొలకెత్తిన ధాన్యాన్ని గాని రైతు రక్తాన్ని రంగరించి చెమటోడ్చి పండించిన ప్రతి గింజను కూడా కొంటాం, దానికి తగిన ధరను కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఎవరు కూడా ఆందోళనకు గురి కావద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తారు. సిరిసిల్ల పట్టణంలోని కూరగాయల మార్కెట్ ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు చికెన్ మార్కెట్ షాప్ను బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిద్దం చక్రపాణి ప్రారంభించారు. వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. స్వయం ఉపాధిలో భాగంగా రైతు చికెన్ మార్కెట్ షాప్ను ఏర్పాటు చేసిన షేక్ బాబా జీవన్ అభినందిస్తూ వినియోగదారులకు నాణ్యమైన చికెన్ అందిస్తూ వారి వ్యాపారం దినదిన అభివృద్ధి చెంది భవిష్యత్తులో మరిన్ని శాఖలుగా విస్తరించాలని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిద్దం చక్రపాణి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ గుడ్లపల్లి పూర్ణచందర్, బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ తదితరులు పాల్గొన్నారు. చూడాను బాబు జాతీయ సాహిత్య పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా ఇచ్చే రాష్ట్ర స్థాయి రజనీశ్రీ సాహిత్య పురస్కారం 2026 సంవత్సరానికి గాను రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ కథకులు సినీ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రచించిన విత్తనం కథా సంపుటికి ఎంపికైనట్లు పురస్కార కమిటీ కన్వీనర్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్, జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు గాజుల రవీందర్, కార్యదర్శి నంది శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ స్తంభంకాడి గంగాధర్, కోశాధికారి ముత్తినేని శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలకు ఉభయ రాష్ట్రాల నుంచి 58 కథా సంపుటాలు వచ్చాయని, వివిధ ప్రాంతాలకు చెందిన లబ్ధ ప్రతిజ్ఞులైన 3 న్యాయ నిర్దేతలు ఎంపిక మేరకు రాజన్న సిరిసిల్ల
జిల్లా భీముని మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన ప్రముఖ కథకులు సినీ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రచించిన విత్తనం కథా సంపుటి ఎంపికైనట్లు పురస్కార కమిటీ కన్వీనర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ వివరించారు. త్వరలో జరగనున్న కార్యక్రమంలో పురస్కార ప్రదానం, నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తలపెట్టిన కోటి సూర్య నమస్కారాలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆయుష్ శాఖ వరంగల్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ ఏ ప్రమీలాదేవిని ఆహ్వానించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. వరంగల్లోని ఆర్డీడీ కార్యాలయంలో డాక్టర్ ప్రమీలని తపోవన యోగా సొసైటీ ఇన్ఛార్జ్ వేములవాడ ఆయుష్ ఆరోగ్య మందిర్ యోగా శిక్షకులు ఎలిగేటి కృష్ణ ఆహ్వాన పత్రిక అందజేశారు. జూన్ 21న సిరిసిల్ల కలెక్టరేట్ నుండి వెంకటాపూర్ వరకు కామారెడ్డి రోడ్ 2వ బైపాస్లో 1,00,000 మందితో 27 సార్లు సూర్య నమస్కారాలు చేయించి కోటి సూర్య నమస్కారాలు గిన్నిస్ రికార్డ్ సాధిస్తామని ఎలిగేటి కృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి డాక్టర్ ప్రమీలతో పాటు జిల్లా ఆయుష్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శశిప్రభ, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ ఎన్ తిరుపతి గారులను కూడా ఆహ్వానించామని తెలిపారు. ఈ గిన్నిస్ రికార్డు ప్రయత్నాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలకు శిక్షణ ఇచ్చేందుకు తపోవన యోగా కేంద్రం సిరిసిల్లలో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 7:30 వరకు ఉచిత యోగా శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామని ఆసక్తి గల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న జరపబోయే కార్యక్రమంలో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మన రాజన్న సిరిసిల్ల జిల్లా యోగా శిక్షణ తరగతి నిర్వహిస్తున్నటువంటి శ్రీ ఎలిగేటి కృష్ణ గారు, వారు మన పాఠశాల కరెస్పాండెంట్ మిత్రుడు. మన పాఠశాలలో ఉంటూ ఒక పాఠశాల వ్యవస్థ నిర్వహిస్తూ మా మిత్రుడైనటువంటి ఈ ఎలిగేటి కృష్ణ గారు ఈ జూన్ 21 నాడు కోటి సూర్య నమస్కారాలు 1,00,000 మందితో బైపాస్ రోడ్లో నిర్వహిస్తున్న కార్యక్రమం సందర్భంగా మా ప్రైవేట్ పాఠశాలకు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ కరెస్పాండెంట్ జిల్లాలో ఉన్నటువంటి గౌరవ కరెస్పాండెంట్ మిత్రులందరికీ మనవి చేస్తుంది ఏమనగా, ఆయా పాఠశాల ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పెద్ద ఎత్తున జూన్ 21 నాడు సిరిసిల్ల బైపాస్ రోడ్లో 1,00,000 మందితోటి కోటి సూర్య నమస్కారాలు చేయడానికి మన జిల్లా యంత్రాంగము అందరూ కూడా బాధ్యత తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మన ప్రైవేట్ పాఠశాలలు ప్రముఖ భూమి పోషించాలని ప్రతి విద్యార్థి ఈ కార్యక్రమంలో జిల్లాలో మారుమూల ప్రాంతం నుండి 11 మండలాల విద్యార్థులు సుమారు 120 పాఠశాలలు విధిగా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణ జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాను ఒక అగ్రస్థానంలో ఉంచాలని, మరి ఇది యోగా నిజంగా ఇవి సంపూర్ణ ఆరోగ్యం ఉండాలంటే ఈ రోజుల్లో యోగాను మించిన ఎక్సర్సైజ్ లేదు. మరి సంపూర్ణ ఆరోగ్యం కొరకు, సంపూర్ణ స్వరాజ్యం కొరకు భారతదేశం అగ్రగామిలో అన్ని దేశాల్లో ఉండడానికి కొరకు ఈ మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి మా మిత్రుడు ఎలిగేటి కృష్ణ జిల్లా యోగా శిక్షణ తన ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి అందరూ రాజన్న సిరిసిల్ల ప్రజలు, విద్యార్థులు, అందరూ ఉపాధ్యాయులు దీనికి సహకరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రస్మా పక్షాన అందరినీ వేడుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గరీం అగర్వాల్. సిలిండర్ ధరల పెంపుపై తంగలపల్లి మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. రైతు చికెన్ మార్కెట్ షాపును ప్రారంభించిన బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చక్రపాణి. రాష్ట్ర స్థాయి రజనీశ్రీ సాహిత్య పురస్కారానికి ఎంపికైన ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్. సిరిసిల్లలో కోటి సూర్య నమస్కారాలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమానికి ఉచిత యోగా శిక్షణ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన యోగా శిక్షకులు ఎలిగేటి కృష్ణ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.